నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. కడప జిల్లా వేంపల్లిలో కలకలం రేపిన చిన్నారి అదృశ్యం కేసులో మిస్టరీకి తెరపడింది. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీస్ శాఖ చివరికి చిన్నారిని గుర్తించింది. చిన్నారిని వెంటనే వేంపల్లికి తీసుకొని వచ్చిన పోలీసులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆమె నుండి వివరాలు తీసుకొని మీడియాకు వెల్లడిస్తామని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ గారు తెలిపారు.
అమ్మాయి ఎటువంటి దోషాలు లేదు. పాత్రను స్కూల్లో పెట్టి నీకు అప్పచెప్తాను. అమ్మాయి మాట్లాడించి దీంట్లో నాకు తెలిసి మాట్లాడుతున్నాను. కొన్ని శక్తులు ఎవరు చెప్పలేదు. అందరూ మంచి కొన్ని శక్తులు ఆ పాపం తీసుకురావాలంటే నేనంతా తీసుకొస్తాను. బాధ్యత కదా. 30 సంవత్సరాలు నా సర్వీసు ఏ ఒక్క కేసు నేను చేయలేదు. నేను ఒక ఛాలెంజ్గా తీసుకోవాలంటే ఆ కేసు ఆ పాప ఆ కేసు రిజెక్ట్ చేసి పడిపోయింది. నేను కూడా కోఆపరేట్ చేయాలి. ఇంకా ఇట్లా చూసుకోలేక వచ్చిన లెక్క అని చెప్పు అనందని చెప్పు. అంతే అది చెప్పింది. భయపడింది ఆ పాప అంతే. నేను చెప్పలే ఆ రెండేనా నువ్వు అప్పుడు నేను అక్కడ ఉన్న తగ్గులో మందు అవుతా ఉన్నాను. అంత జరిగింది. అంత ఏం జరగలేదు. ఇంకా అసలు ముట్టుకోడు ఎవరు కానీ ఆ పాపను కూడా. ఆ పాపను ముట్టుకోకుండా ఇప్పుడు ఎట్ట పోయింది అది నాకు క్యాలరీ రావాలా చూపిస్తానక్క అంటున్నాను. నేను కూడా అక్క తప్పు అండి. ఎందుకంటే తప్పు చేసినా అని చెప్పింది. తప్పు చేయలేదు అని చెప్తున్నాం కదా. నీకు అక్కగారు చెల్లెళ్ళు లేరా? ఉన్నారక్క. మరి మా పాప ఎక్కడుందో చెప్పండి. గంట నుంచి 3 గంటల నుంచి భయపడింది కదా. అక్కడ తిరిగినాము లేదు ఇక్కడ చూస్తామని ఇక్కడ చెప్తున్నా అంతే. లైన్ తోట ఉంది. తోటకాడ ఇక్కడ లైన్ ఉంది. తోటకాడ లైన్ ఉంది కదా. తోటకాడ లైన్ ఆడింది లేదే. లైన్ అదే అదే లైనే ఉండేది. అక్కడ జరిగింది సమస్య. ఆ పాప భయపడింది. జీవాలు ఎక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చింది. మధ్యాహ్నం పుట్టారు వచ్చానంట. నిజము కదా. జీవాలు వచ్చినాయి. ఎవరు అరిచారు? 2-3 అరిచారు గట్టిగా. 2-3 అరసలే. నేను మా ఇంటి ఆయన కూడా అరసలే గట్టిగా. నేనే ఓమ్యా గోళ్ళు వచ్చినాయి ఏడుండావు మొత్తుకునింది నేనే. అది కూడా నీకు చెప్తాను కదా. ఆదాన పోయినా అని చెప్తాను నేను. మామూలుగా అయితే ఎప్పుడన్నా అరిసి 2 జీవాలు కోరుకుంటాను. ఈడు దొరికింది ఈ గుట్టకు. వాళ్ళ జీవాలు వచ్చింది. ఇక్కడ నుండి వచ్చినాయి. మీ గొల్లరన్నీ వచ్చినాయి. మా తోటలో వచ్చినాయి. మా ఏం చేసినా అంటే మా సీటు కూడా ఉంది. మా సీటు కూడా మునంగా మొత్తుకుంటుంది. ఎప్పుడన్నా గద్దాది ఇది పోయిన కుక్క అందుకు వచ్చి ఏం జరగలేదు. ఏమి దొరకకుండా అవి దొరికితే మాకు చాలు. దొరికినంత నేను ఆడిపోను. ఓకేనా? నువ్వు ఎతికితే నేను ఎదుగుతాను కాదల్లా. నువ్వు ఎత్తుకుతాను తినుకొని పోతే మేమేం చేయాలా? అది కూడా గ్యారెంటీ లేదు మాకు. నేను చెప్తాను నువ్వు ఎట్టంటే నాకు గ్యారెంటీ లేనిది. ఇప్పుడు ఆడ కానొచ్చిన ఫోన్లో మా కుక్క మరిగింది మేము చూసినాం. పోయినా ఆడ కూర్చున్నావు ఎక్కడ దౌడు పిల్లని వచ్చేదలికి నీ నమ్మకం ఏముంది మాకు? ఆడిపోనక్క ఇప్పుడు నేను ఫోన్ చేయకపోతే మేము వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు. మా పాప మాట్లాడింది వీడియో తీసింది. అక్కడనే చూపించండి అక్క. ఈయనకి మత్తులో ఉన్నాడు. ఏడ ఎత్తింది ఈయనకి ఇలా అర్థమవుతుంటే కదా. సేపు ఉండదు అసలు ముందు జీవాలు పోతున్నాయని అమ్మి వచ్చిందంట. వచ్చి మేము ఈడుండ వాళ్ళ ఒక్క అంటే పోయి ఒక్కొక్క నీకు న్యాయం చేసేదానికే వచ్చినా. ఏం కావాలంటే ఏమా బుజ్జి నేను వాళ్ళు మాట్లాడతా. కొద్దిగా శక్తి రావాలి. భాష అన్ని సెట్ మీడియా అందరికీ పేరు నమస్కారాలు. ఈరోజు మన వేంపల్లి టౌన్లో ఒక అమ్మాయి సుమియా అనేటువంటి 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది.
1 సంవత్సరం అటు ఇటున్నా కూడా ఈరోజు ఊరు అవుట్కట్స్లో ఉన్నటువంటి వేంపల్లికి సౌత్ సైడ్లో గొర్రెలు తోలుకొని పోయింటుంది. ఆ గొర్రెలు తోలుకొని పోయే టైంలో అమ్మాయి మార్నింగ్ నుంచి 1-1:30 ప్రాంతంలో ఇప్పుడు వరకు క్షేమంగానే ఉంటుంది, గొర్రెలు మేపుకుంటూ ఉంటుంది. కొన్ని విషయాల దృష్ట్యా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మళ్ళీ నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆమె వ్యక్తిగత విషయాలు ఇంతమందిలో మాట్లాడడం ధర్మం కాదు. అమ్మాయి కొద్దిగా ఆరోగ్యంగానే ఉంది, మాట్లాడిన తర్వాత వివరిస్తాను. ఆ అమ్మాయి వచ్చిండేదిను కనపడడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు తీసుకురావడము. ఆ పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ఎవరైతే చనువుగా మాట్లాడుతూ ఉంటాడో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పైన డౌట్ వచ్చి మన పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి రావడము. అమ్మాయి కొద్దిగా భయంతో సరిగా మాట్లాడలేకపోవడము, ఎక్కడొక్కడ దాముకోవడం పొదల్లో ఇట్లా జరిగింది. అంతలో సందర్భంలో ఈ ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో, వాళ్ళ బంధువులు ఉన్నారో, వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు ఉన్నారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి మా అమ్మాయిని ఎక్కడుంది, ఖచ్చితంగా మాకు ఇప్పటికిప్పుడే మాకు సమాచారం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు రావడము ఇవన్నీ జరిగినాయి. అమ్మాయి ఫైనల్గా మనం కొద్దిగా మన యొక్క ఇన్ఫార్మెంట్స్ ద్వారా కొద్దిగా ట్రేస్ అవుట్ అక్కడే పంపడం వల్ల అమ్మాయి ట్రేస్ అవుట్ అయింది. ఆ ట్రేస్ అవుట్ క్రమంలో అమ్మాయిని ఫోన్లో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించినాము. మాట్లాడిన తర్వాత మేమంతా పోవడం జరిగింది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు పోవడం జరిగింది. పోయిన తర్వాత అమ్మాయికి ఎక్కడైతే ఎస్ఐ గారు, సిఏ గారు, వీళ్ళంతా సిఐ ఎవరైతే నర్సింగ్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా మన రిమ్స్ హాస్పిటల్ కడపకు తరలించినాము. ఎందుకంటే అమ్మాయికి మార్నింగ్ అన్నం తినింది అంతేను. మార్నింగ్ అన్నం తినింది కాబట్టి దానికి సంబంధించినటువంటిది దానికి కొద్దిగా తెలియదు కాబట్టి అన్కాన్షియస్ ఉంది కాబట్టి వాళ్ళతో పాటు అన్కాన్షియస్ పేరు పోయింది కాబట్టి తీసుకొని పోయినాం. దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమి లేవు. అమ్మాయి క్షేమంగా ఉంది. దానికి సంబంధించినటువంటి అమ్మాయి వీడియోలన్నీ మీకు రిలీజ్ చేస్తున్నాము. పాప క్షేమం, పాప బంధువులతో పాటు కడప హాస్పిటల్లో పోయింది. ఉమెన్ కానిస్టేబుల్ 2 ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ జిల్లా ఎస్పీ గారు అశోక్ కుమార్ సార్ చాలా గట్టిగా ఉన్నారు. అదే రకంగా గట్టి డీజీపీ సార్ ఉన్నారు. గట్టి గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి ఉమెన్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పోలీసులో మేము మా సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఎస్ఐస్, పక్కా ఎస్ఐస్, ట్రాఫిక్ హద్వలి, తిరుపాల నాయక్ ఎస్ఐ గారు, అదే రకంగా ఓసై సిఏ గారు అంతా కలిసి మనం ట్రేస్ అవుట్ చేసినాం. మీ హ్యాపీగా ఉంటే మనం చెప్తాను. మార్నింగ్ అన్నం తినింది, అన్నం లేదు కాబట్టి కొద్దిగా మాట్లాడేటువంటి స్టేజ్లో ఉంది. అంత తప్ప ఏం కాదు, ఆరోగ్యంగానే ఎలాంటివి ఏం లేదు. కానీ ఇంకోటి కానీ వాళ్ళ మేకల దొడ్లు అయితే ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. వాళ్ళకి సంబంధించినంతా చూసినారు, నీళ్ళు కూడా తాపించినారు. ఉండాలి ఒక హాస్పిటల్ చేరుకొని కొద్దిగా వైద్యం అమ్మాయే మాట్లాడుతుంది. అమ్మాయి